ఇది గోశాల కాదు, గో సంవర్ధనశాల. అంటే తర్వాతి తరానికి మంచి జాతి అందించాలి అన్న ఉద్దేశంతో దీన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వదిలిపెట్టుకోవాలి, ఉన్న దగ్గరికి రావాల్సింది, వేరే ఏమైనా వస్తే ఊరుకో, ఒక్కటే ఉండాలి. అభివృద్ధి చేసి అట్లీస్ట్ ఒక 2-3 సంవత్సరాలు డౌన్ ద లైన్ ఒక మంచి ఆవు కావాలి అంటే వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన దగ్గరే మనం ఇవ్వగలగాలన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాం. దీంతో పాటుగా ఈ వ్యవసాయ క్షేత్రంలోనే గో ఆధారిత వ్యవసాయం అనేది చేస్తున్నాం. బయట నుంచే మనం ఎరువులు కానీ తర్వాత రసాయనాలు కానీ ఏమీ వాడకుండా ఆకుకూరలు, కూరగాయలు, బొప్పాయి వంటివి పండిస్తున్నాం. మనం ఇచ్చే ప్రతిదీ కూడా ఆరోగ్యకరమైనది ఇస్తున్నామన్న కాస్త సంతృప్తి అనేది ఉంటుంది. ఈ పల్లెటూరు నుంచి పక్కనున్న పట్టణాలకి వలసపోతున్నారు. అక్కడ చేసి అంతా చేసినా చివరికి మిగిలేది అన్నీ పోను మేబీ కొన్ని వేలు మిగుల్చుకుంటున్నారు. కానీ మనిషి చర్మాంకం వచ్చేసరికి జీవితాన్ని, ఆరోగ్యాన్ని రెండింటిని పాడు చేసుకుని మళ్ళీ పల్లికి వచ్చి చేరుతున్నాడు. మానవ సంబంధాలు లేవు, ఆర్థికంగా కూడా బాగుపడుతుంది ఏం లేదు. కానీ చివరికి పల్లెలు చిక్కి శల్యమైపోతున్నాయి. వ్యవసాయం అనేది లేదు, పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయి. ఇంకొక 1 year డౌన్ ద లైన్ మేము అనుకున్న విధంగా మొత్తం అంతా సెట్ అవుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్కి స్వాగతం. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామంలో ఒక ఇంటిగ్రేటెడ్ ఫామ్ మోడల్లో మనం ఉన్నాం. అసలు ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ సమగ్ర వ్యవసాయ విధానంలో ఏం చేస్తూ ఉన్నారు, ఎవరు నిర్వహిస్తున్నారు, ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ మన ముందు ఉన్నటువంటి ఐటీఎన్తో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. మన సమగ్ర వ్యవసాయ విధానం గురించి తెలుసుకోవడానికి ముందుగా ఒక్కసారి మీ గురించి మా తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ ప్రేక్షకులు ఒకసారి వివరించండి సార్. తప్పకుండా అండి. ఏంటి అసలు ఏం చేశారండి? తప్పకుండా అండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు బలరాం. నేను ఇప్పుడు మాట్లాడుతుంది కూకట్లపల్లి గ్రామం, బల్లికురవ మండలం, ప్రకాశం జిల్లా. ఇక్కడ మేము గత 6 సంవత్సరాల నుంచి సమీకృత వ్యవసాయం పద్ధతిలో చేస్తూ ఉన్నాము. మొదట 2020లో మొదలుపెట్టాము. ఇది 6వ సంవత్సరం నడుస్తూ ఉంది. నేను అప్పటి వరకు ఐటీలో పనిచేసేవాడిని. ఒక 16 సంవత్సరాలు ఐటీలో పనిచేసి బ్రేక్ తీసుకొని 2022 నుంచి కంప్లీట్గా ఇక్కడే ఉన్నాను. మొదట మనం మొదలుపెట్టినప్పుడు సాధారణ వ్యవసాయంతోనే మొదలుపెట్టాం. కాకపోతే కాస్త ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా కొంచెం అర్థమైంది మనం నష్టపోతుంది ఏంటి, ఆరోగ్యమా ఇంకోట అనేది. ఆ తర్వాత మొదటి నుంచి మనకి ఆవులు, గేదెలు అనేవి ఉన్నాయి. మన వ్యవసాయం ఇట్లా సహజ పద్ధతులు ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించి నెమ్మదిగా ఈ గోశాల వైపు గోశాల మొదలు పెట్టాం. మొదట్లో ఒంగోలు ఆవులు తీసుకొచ్చాము, 2 ఆవులు. తర్వాత గిర్రె అయితే మనకి వైబిలిటీ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుందన్న ఉద్దేశంతో గిర్రె స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా మొదట 1-2 మొదలు పెట్టాము. విత్ ఇన్ 1 year అయ్యేసరికి చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఒక 50 అయిపోయినాయి. అలా పెంచుకుంటూ కాస్త ఇది గోశాల కాదు, గో సంవర్ధనశాల. అంటే తర్వాతి తరానికి మంచి జాతి అందించాలి అన్న ఉద్దేశంతో దీన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అభివృద్ధి చేసి అట్లీస్ట్ ఒక 2-3 సంవత్సరాలు డౌన్ ద లైన్ ఒక మంచి ఆవు కావాలి అంటే వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన దగ్గరే మనం ఇవ్వగలగాలన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాం. దాని గురించి లాభాపేక్ష అనేది లేకుండా, కమర్షియల్గా ఏమీ ఆశించకుండా ఈ జాతి ఉత్పత్తి మీదే మనం దృష్టికి సారించి ముందుకెళ్తున్నాం. దీంతో పాటుగా
ఈ వ్యవసాయ క్షేత్రంలోనే గో ఆధారిత వ్యవసాయం అనేది చేస్తున్నాం. బయట నుంచే మనం ఎరువులు కానీ తర్వాత రసాయనాలు కానీ ఏమీ వాడకుండా ఆకుకూరలు, కూరగాయలు, బొప్పాయి వంటివి పండిస్తున్నాం. బయట రసాయన వ్యవసాయంతో పోలిస్తే మనకి దిగుబడి తక్కువ ఉండొచ్చు, కాకపోతే మనకి ఖర్చు కూడా అంతే మొత్తంలో తక్కువ ఉంటుంది. అది ఒకటి. రెండోది మనం ఇచ్చే ప్రతిదీ కూడా ఆరోగ్యకరమైనది ఇస్తున్నామన్న కాస్త సంతృప్తి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ప్రయత్నిస్తుంది ఏంటంటే ఒక ఆవుని తీసుకొని ఒక చిన్న రైతు కూడా సమీకృత వ్యవసాయం పద్ధతిలోకి వెళ్ళి ఎలాగా అట్లీస్ట్ ఎక్కువ కాకపోయినా కుటుంబ అవసరాల వరకు అట్లీస్ట్ ఒక 15-20 వేలు ఎలా సంపాదించుకోవచ్చు, సొంత కాళ్ళ మీద ఎలా నిలబడవచ్చు అనే పద్ధతిని కాస్త ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్నాళ్ళు జరుగుతుంది ఏంటంటే ఈ పల్లెటూరు నుంచి పక్కనున్న పట్టణాలకి వలసపోతున్నారు. అక్కడ అంతా చేసినా చివరికి మిగిలేది అన్నీ పోను మేబీ కొన్ని వేలు మిగుల్చుకుంటున్నారు. కానీ మనిషి చర్మాంకం వచ్చేసరికి జీవితాన్ని, ఆరోగ్యాన్ని రెండింటిని పాడు చేసుకుని మళ్ళీ పల్లికి వచ్చి చేరుతున్నాడు. ఇక్కడ ఆ టైంలో ఇక్కడ సంబంధాలు ఎన్ని ఉనికికి పోతుంది, మానవ సంబంధాలు లేవు, ఆర్థికంగా కూడా బాగుపడుతుంది ఏం లేదు. కానీ చివరికి పల్లెలు చిక్కి సలీమైపోతున్నాయి. వ్యవసాయం అనేది లేదు. కొన్ని పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయి. కారణాలు ఏంటని ఆలోచిస్తే ఈ అన్సర్టనిటీ. అంటే ఇప్పుడు నేను చేశాను, ఓకే, ఈ సంవత్సరం ఆఖరికి నా పరిస్థితి ఏంటి, ఈ ఖర్చులు కన్నా నాకు వస్తుందా రావట్లేదా అన్న భయంతో రైతు అనేవాడు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఈ సమీకృత పద్ధతిలోకి వెళ్తే మనం ఎక్కువ కాకపోయినా ఆరోగ్యంగా ఉంటూ ఒక 2-3 ఎకరాల రైతు కూడా నెలకి ఒక 25-30 వేలు వరకు సంపాదించుకుంటూ ఉన్న ఊరిలోనే ఉంటూ ముందుకెళ్ళొచ్చన్న ఉద్దేశంతో మనం ప్రయత్నం చేసాం. ఇప్పుడిప్పుడే మోడల్ అనేది సెట్ అవుతూ ఉంది. ఇంకొక 1 ఇయర్ డౌన్ ద లైన్ మేము అనుకున్న విధంగా మొత్తం అంతా సెట్ అవుతుంది. ఈ ఆలోచన రావటం, ఇది కార్యరూపం దాల్చడానికి అసలు ఎలా ఏర్పడింది అసలు అదొకసారి చెప్పండి ఆ సందర్భం. అంటే నేను 2006 నుంచి 2020 వరకు కూడా బెంగళూరులో జాబ్ చేసేవాడిని. ఆ తర్వాత ఈ కోవిడ్ టైంలో కొంచెం మనకి ఇంటికి రావటం అనేది జరిగింది. ఒక 2 ఇయర్స్ నాకు ఖాళీ టైం దొరికింది వర్క్ ఫ్రమ్ హోమ్ అవటం వల్ల. అప్పుడు కాస్త చూస్తే అంతకుముందు నుంచి వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఉంది, పొలాలు అప్పటికి అంతకుముందే కొని పెట్టాము. సరే అవకాశం దొరికింది కదా అని స్లోగా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత 2020లో మాకు బాబు పుట్టడం, తర్వాత సరే బయట నుంచి కూరగాయలు ఇంత పొలం పెట్టుకుని కూడా మనం ఎందుకు చేయాలి, తర్వాత ప్రతిదీ కొంటున్నాం, పాలు కాడి నుంచి నెయ్యి కాడి నుంచి అన్నీ కొంటున్నాం. సొంతంగా మన ఇంటి అవసరాల కన్నా చేసుకుందాం అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన తర్వాత సరే మన దగ్గర అన్ని వస్తువులు ఉన్నప్పుడు ఇక్కడితో ఎందుకు ఆపాలని కొంచెం ముందుకెళ్ళి స్లోగా 1 ఎకరం 2 ఎకరాలతో స్టార్ట్ చేసాం. ఈరోజు ఒక 15-20 ఎకరాల వరకు మనం ఈ కూరగాయల ఆకుకూరల సాగులోకి వచ్చాం. దీంట్లో మొదట మనం కెమికల్ ఫార్మింగే చేసాం. మొదటి సంవత్సరం 2020 నుంచి 2021 వరకు కెమికల్ ఫార్మింగే చేసాము. అప్పుడు మొదటి సంవత్సరం అయితే కందేసాము. కందేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి దీంట్లో నువ్వులు వేసాం. ఇంకా ఆ తర్వాత కంప్లీట్గా దీన్ని మార్చుకుంటూ ప్రకృతి వ్యవసాయానికి మార్చేసాం. తర్వాత ఏంటంటే ఈ గో ఆధారిత వ్యవసాయం వైపు వచ్చిన తర్వాత చిన్నగా 1-2 ఆవులు తీసుకుంటూ వచ్చేసి ఈ ఈకో సిస్టమ్ అనేది బిల్డ్ చేద్దామని ట్రై చేస్తున్నాము. ఎలా అంటే మనం ఇక్కడ బయటకి మాకు పాలు అనేది ఓన్లీ బై ప్రొడక్టే. మాకు మెయిన్ ఏంటంటే భూమికి కావాల్సినవి ఈ ఎరువు కావచ్చు, తర్వాత ఈ కషాయాలు కావచ్చు, అది మాకు మెయిన్ ప్రొడక్ట్. ఈ పాలు అనేది మాకు మేబీ బై ప్రొడక్ట్ అంతే, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. దూడకి సరిపోయిన పాలు వదిలిన తర్వాత మిగిలిన పాలే తీస్తారు, దాన్ని కూడా తోడుపెట్టేసి నెయ్యి చేస్తారు. ఆ మజ్జిగ వచ్చేసి మన వ్యవసాయానికి వాడతాము, తర్వాత ఆవులకి తాపిచ్చేస్తాము. తర్వాత మనకి వీటి నుంచి వచ్చే వాటితో రోజు ఘనజీవామృతం ఒకటి, తర్వాత ద్రవజీవామృతం ఒకటి తయారు చేస్తాము. పంచగవ్య కూడా తయారు చేస్తున్నాము. తొందరలో ఇంకొంచెం వేరే ఫార్ములేషన్స్ వాడి పాట్ మిక్స్ చేసే ఆలోచనలో కూడా ఉన్నాం. అంటే ఆవుతో ఎన్ని రకాల ఉత్పత్తులు చేయగలమో అన్ని రకాల ఉత్పత్తులు చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మేబీ ఇంకొక 1 మంత్లో ఈ మజ్జిగ నుంచి కూడా బై ప్రొడక్ట్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు మనకి ఆవు నుంచి వస్తున్న ఉత్పత్తుల్లో అన్నిటికంటే అతి ముఖ్యమైనది, అందరికీ అందుబాటులో ఉండేది, అతి విలువైనది మజ్జిగ. కానీ దాంట్లో ఉన్న సమస్య ఏంటంటే దాని షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. మనం 1 రోజు 2 రోజులు మించి దాన్ని ఉంచలేం, అది పులిసిపోతుంది, పాడైపోతుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే కొంత ఫార్ములేషన్స్ వాడి
దాన్ని ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉండేటట్టుగా దాన్ని మార్చేసి చేస్తాము. దాన్ని తక్రాసవ్ అంటారు. అది మన ఆయుర్వేదంలో దీని గురించి వివరంగా చెప్పున్నారు. ఇదేమవుతుందంటే దాన్ని నీడలోనే ఉంచేసి దాంట్లోని వాటర్ కంటెంట్ని తగ్గించేసేసి మిరియాలు ఈ కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు వాడేసేసి దాన్ని తక్రాసవ్ చేస్తాము. దీని స్పెషాలిటీ ఏంటంటే దాని ఏజింగ్ అయ్యే కొందికి, దాని వయసు పెరిగే కొందికి దాంట్లో ఉన్న వాల్యూస్ ఇంకా పెరుగుతాయి. మనము ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఎంత న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయో దాంట్లో ఒక్క స్పూన్ని ఒక గ్లాసు వాటర్లో వేసుకొని తాగితే గోరువెచ్చని నీటిలో ఒక గ్లాస్ మజ్జిగ తాగినంత న్యూట్రిషియస్ వాల్యూస్ దాంట్లో ఉంటాయి తక్రాసవ్లో. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం మజ్జిగ ఎందుకు తాగుతామంటే మన గట్ బ్యాక్టీరియాని సెట్ చేయడానికి. సో ఈ బ్యాక్టీరియా అంతా కూడా దాంట్లో హైబర్నేట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎన్ని సంవత్సరాలు, కొన్ని నెలల పాటు అది పాడు కాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ మేబీ ఒక 2-3 months డౌన్ ద లైన్ ఆ బై ప్రొడక్ట్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నాం. దాని గురించి కాస్త వర్క్ జరుగుతూ ఉంది. మేబీ జనవరి-ఫిబ్రవరి టైంకి తక్రాసవ్ అనేది మన దగ్గర నుంచి బయటికి అందుబాటులోకి వస్తుంది. ఈ పదాన్ని తక్రాసవ్ పదాన్ని ఫస్ట్ అసలు ఎక్కడ విన్నారు, దీన్ని ఎలా చేయొచ్చు, ఈ విషయం ఎక్కడ తెలిసింది? రామ్జీ గారని మనకి విజయనగరంలో ఉంటారు. వారు కొన్ని శిక్షణా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన గోత్పత్తులు ఏమేం చేయొచ్చు ఏంటనేది. వారిని కలిసినప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే నాకు మజ్జిగని ఏం చేయొచ్చు, ఎందుకంటే బయట మనకి మార్కెట్లో దొరికే మజ్జిగ అంతా కూడా ఫార్ములేటెడ్ మజ్జిగ, అంటే ఈ పాల ప్యాకెట్లతో కల్చర్ వాడి చేసిన మజ్జిగ. అది ఎన్ని రోజులు ఉన్నా కూడా పులవదు. అంటే దాని అర్థం ఏంటంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది కల్చర్ చేసింది, బయట నుంచి మనం ప్రొక్యూర్ చేసి దాంట్లో పెట్టింది, ప్యాస్చరైజ్ చేసింది. మనదేంటంటే మన దాంట్లో ఈ ఫెర్మెంటేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది, పులియటం అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈరోజు వచ్చిన మజ్జిగ రేపటికి అంటే బాగా గాఢంగా అయిపోయి తాగడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య వారికి చెప్పినప్పుడు వారు ఏం చెప్పారంటే దీనికి మనం ఒక సొల్యూషన్ ఉంది, తక్రాసవ్ చేసుకుంటే మనకి లోపల ఫెర్మెంట్ అవుతుంది, చాలా మితమైన క్వాంటిటీలో తీసుకున్నా కూడా సరిపోతుంది. ఒక ఫ్యామిలీకి జస్ట్ ఒక స్పూన్, ఒక 10 ml సరిపోతుంది. ఒక గ్లాస్ మజ్జిగ వచ్చినంత ఈ బ్యాక్టీరియా అంతా దాంట్లో ఉంటుందని చెప్పారు. అది చూస్తూ ఉన్నాం. మేబీ ఇంకొక 2 months డౌన్ ద లైన్ మన దగ్గర నుంచి అది రావచ్చు మార్కెట్లోకి.